శాంతి. జూన్ మాసంలోకి అడుగు పెట్టేశాము. మరి మాసంలో ముఖ్యంగా మొట్టమొదట మనము మధువనం నుండి వచ్చినటువంటి పత్రపుష్పము స్మృతి పుష్పాన్ని ఇప్పుడు విందాము. सूक्ष्म लीलाओं का अनुभव करने के लिए अंतर्मुखी बन सदा आत्मिक स्थिति में रहने का अभ्यास करो. సూక్ష్మ లీలలను అనుభవం చేయటాని కోసము అంతర్ముఖిగా అయి సదా ఆత్మిక స్థితిలో ఉండేటువంటి అభ్యాసాన్ని చేయండి. బాప్ దాదా और बड़ी दादियों की शुभ प्रेरणाएं याद पत्र. బాప్ దాదా మరియు పెద్ద దాదీల యొక్క శుభ ప్రేరణలు. ఇది స్మృతి పుష్పము, స్మృతి పత్రము. प्राण प्यारे अव्यक्त मूर्त माता पिता बाप दादा के अति लाडले सदा अंतर्मुखता की गुफा में बैठ पुरानी दुनिया के प्रभाव से न्यारे डबल लाइट स्थिति में रहने वाले देश विदेश की सभी निमित्त टीचर्स बहनें तथा सर्व ब्राह्मण कुलभूषण भाई बहनें ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी. ప్రాణానికి ప్రియమైనటువంటి అవ్యక్తమూర్తి మాత్పిత బాప్దాద యొక్క అతి అల్లారు ముద్దు సదా అంతర్ముఖత యొక్క గుహలో కూర్చొని పాత ప్రపంచం యొక్క ప్రభావం నుండి అతీతంగా డబల్ లైట్ స్థితిలో ఉండేటువంటి దేశ విదేశం యొక్క నిమిత్తులైనటువంటి టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులు అన్నయ్యలు మరియు అక్కయ్యలకు ఈశ్వరీయ స్నేహ సంపన్నమైనటువంటి మధుర స్మృతులు స్వీకరించగలరు. बाद समाचार. यह जून मास हम सबकी अति प्रिय मातेश्वरी जगदम्बा सरस्वती माँ का स्मृति मास है. पहले जून से 30 जून तक विशेष मीठी माँ की मधुर शिक्षाओं को रिवाइज करते हुए उनके समान गुणमूर्त शक्ति संपन्न बनने का लक्ष्य रख हम सभी तीव्र पुरुषार्थ की रेस करेंगे. इसके लिए मधुबन से विशेष होमवर्क भेजा जा रहा है. ఆ తర్వాత సమాచారము. ఈ జూన్ మాసము మనందరి యొక్క అతి ప్రియమైనటువంటి మాతేశ్వరి జగదంబ సరస్వతి యొక్క ఆ తల్లి యొక్క స్మృతి మాసము. 1 జూన్ నుండి 1వ తేదీ నుండి 30 జూన్ వరకు విశేషంగా మధురమైనటువంటి తల్లి యొక్క అంటే మాతేశ్వరి మమ్మ యొక్క మధుర శిక్షణలను రివైజ్ చేస్తూ వారి సమానంగా గుణమూర్తులుగా శక్తి సంపన్నులుగా అయ్యేటువంటి లక్ష్యాన్ని పెట్టుకునేటువంటి అదే తీవ్ర పురుషార్థాన్ని మనమందరము కూడా చేస్తూ రేస్ చేద్దాము. దీనికోసం మధుబన్ నుండి విశేషమైనటువంటి హోంవర్క్ పంపించడం జరుగుతోంది. मीठी मम्मा ने बाबा के एक एक शब्द को बड़े प्यार से सुना और स्वयं में समाया. మధురాతి మధురమైనటువంటి మమ్మ గారు బాబా యొక్క ఒక్కొక్క శబ్దాన్ని చాలా ప్రేమతో వినేటువంటి వారు మరియు స్వయంలో ఇముడ్చుకునేవారు. సదా డ్రామా కే పాఠ్ కో పక్కా కర్ సాక్షి దృష్టా రహి. సదా డ్రామా యొక్క పాఠాన్ని పక్కా చేసుకొని సదా సాక్షి దృష్టగా ఉండేవారు. కభీ కోయి భీ దృశ్య కో దేఖ్తే హల్చల్ మే నహీ ఆయి. సాక్షి దృష్టగా ఉన్నారు మరియు ఎప్పుడు ఏ విషయాన్ని చూసి హల్చల్లోకి రాలేదు. మమ్మ కే చెహరే పర్ కభీ ఫికర్ కే చిన్న నహీ దేఖే. మమ్మ యొక్క ముఖంలో ఎప్పుడు చింత యొక్క చిహ్నాలు కనిపించలేదు. మమ్మ యొక్క ముఖంలో ఎప్పుడు చింత యొక్క చిహ్నాలే కనిపించలేదు. మమ్మ సదా బహుత్ ఊంచే రుహానియత్ కే నషే మే రహీ. మమ్మ ఎల్లప్పుడూ చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయత యొక్క నషాలో ఉండేటువంటి వారు. అప్నీ సూరత్ ఔర్ సీరత్ సే సదా గుణం కా దాన్ కియా. తమ యొక్క ముఖము మరియు నడవడిక ద్వారా వారి గుణాల ద్వారా సదా గుణాలను దానం చేశారు. तो ऐसी मीठी माँ की स्मृतियों के साथ इस जून मास में हम सभी उनके गुणों का व शक्तियों को जीवन में उतारने का लक्ष्य रखेंगे. కాబట్టి ఇలాంటి మధురమైన తల్లి యొక్క స్మృతులలో ఈ మాసమంతా కూడా జూన్ మాసంలో మనందరము వారి యొక్క గుణాలు మరియు శక్తులను జీవితంలో తీసుకొని వచ్చేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుందాము. साथ साथ प्यारे बाप दादा का विशेष इशारा है, बच्चे अभी अंतर्मुखी बन इस देह से न्यारे देही स्वरूप में स्थित रहने का अभ्यास करो. దీంతో పాటుగా
మధురమైనటువంటి బాబ్దాదా యొక్క విశేష ప్రేరణల నుండి, సైగల నుండి ఏం చెప్పారు పిల్లలు? ఇప్పుడు అంతర్ముఖిగా ఈ దేహం నుండి అతీతంగా దేహీ స్వరూపంలో స్థితమయ్యేటువంటి అభ్యాసాన్ని చేయండి। अंतर्मुखी हो कार्य करो तो अनेक प्रकार के विघ्नों से, व्यर्थ संकल्पों से, पुरानी दुनिया के प्रभाव से बच जाएंगे। అంతర్ముఖిగా ఈ కార్యం చేసినట్లయితే అనేక ప్రకారాలైనటువంటి విఘ్నాలు, వ్యర్థ సంకల్పాలు, పాత ప్రపంచం యొక్క ప్రభావం నుండి రక్షింపబడతారు। इससे समय की भी बचत होगी और ఆత్మరూపీ నేత్ర పవర్ఫుల్ బంతా జాయేగా। దీంతో సమయాన్ని కూడా పొదుపు చేస్తారు, అంటే మిగులుతుంది, మరియు ఆత్మరూపీ నేత్రం కూడా పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది। अंतर्मुखी रहने से आत्माओं का आह्वान करना, आत्माओं से रूह रिहान करना, आत्माओं के संस्कार स्वभाव को परिवर्तन करना, आत्माओं का बाप से कनेक्शन जुड़वाना, ऐसे अनेक सूक्ष्म रूहानी लीलाओं का अनुभव होगा। అంతర్ముఖిగా కావటంతో ఆత్మలను ఆహ్వానం చేయడము, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయడము, ఆత్మల యొక్క స్వభావ సంస్కారాల పరివర్తన చేయడము, ఆత్మలతో బాబా యొక్క కనెక్షన్ని, అంటే ఆత్మలందరి కనెక్షన్ బాబాతో జోడింప చేయడము, ఇలా అనేకమైనటువంటి సూక్ష్మమైన ఆత్మిక లీలలను అనుభవం చేయొచ్చు, అనుభవం అవుతూ ఉంటాయి। అంటే ఎంతైతే అంతర్ముఖిగా అవుతామో అంత ఆత్మలకు రకరకాల సేవలు చేయడానికి కోసం మనకు వీలవుతుంది। इसके लिए ब्रह्मा बाप समान एकांत प्रिय बन मैं आत्मा हूँ यह पाठ पक्का करो तो शांति और सुख के सागर में समाये रहेंगे और अन्य आत्माओं को भी अपने शुद्ध संकल्प और वाइब्रेशन द्वारा, वृत्ति और बोल द्वारा, संपर्क द्वारा शांति व सुख की अनुभूति करा सकेंगे। ఇంకొకటి బాబా ఏమంటున్నారంటే దీనికోసము బ్రహ్మ బాబా సమానంగా ఏకాంత ప్రియులుగా అయి నేను ఆత్మను అనేటువంటి ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి। అప్పుడు శాంతి మరియు సుఖం యొక్క సాగరంలో సమాయించుకుంటారు మరియు అన్ని ఆత్మలను కూడా తమ యొక్క శుద్ధ సంకల్పాలు మరియు వైబ్రేషన్స్ ద్వారా, వృత్తి మరియు మాటల ద్వారా, సంపర్కం ద్వారా శాంతి మరియు సుఖం యొక్క అనుభూతి చేయించగలరు। वर्तमान समय में परिस्थितियों प्रमाण हम सबको विशेष मनसा सेवा का अभ्यास बढ़ाना है। వర్తమాన సమయంలో పరిస్థితుల అనుసారంగా మనందరికీ కూడా విశేషంగా మనస సేవ యొక్క అభ్యాసాన్ని పెంచుకోవాలి। रोज़ नुमा शाम के समय प्रकृति सहित सर्व आत्माओं को सूक्ष्म शक्तियों की सकाश देनी है। రోజు సాయంత్రం సమయంలో, నుమాషాం సమయంలో ప్రకృతి సహితంగా సర్వ ఆత్మలకు సూక్ష్మ శక్తుల యొక్క సకాష్ను ఇస్తూ ఉండాలి। जैसे संसार समाचार सुनने का इंटरेस्ट रहता है, ऐसे बाबा कहते बच्चे आप अपने सुख शांति के स्वधर्म में स्थित हो, मास्टर रहम दिलबन दुखियों पर रहम करो। ఎలా అయితే ప్రాపంచిక సమాచారం వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో అలాగే బాబా అంటారు, పిల్లలు మీరు తమ యొక్క సుఖశాంతుల యొక్క స్వధర్మంలో స్థితులై మాస్టర్ దయార్థ హృదయులుగా అయి దుఃఖితులపైన దయ చూపించండి। विशेष अभी मन और मुख का मौन रख अंतर्मुखता की गुफा में रह देह और दुनिया से पार अपने आत्मिक स्वरूप में स्थित रहने का अभ्यास करना है। విశేషంగా ఇప్పుడు మనస్సు మరియు ముఖం రెండిటి యొక్క మౌనాన్ని ఉంచి అంతర్ముఖత యొక్క గుహలో ఉంటూ దేహము మరియు ప్రపంచానికి అతీతంగా తమ ఆత్మిక స్వరూపంలో స్థితమయ్యేటువంటి అభ్యాసం చేయాలి। इसके लिए सभी स्थानों पर योग की विशेष भट्टियाँ चलती रहे, जिससे वायुमंडल शक्तिशाली बने और व्यर्थ व व्यक्त का नाम निशान भी ना रहे। దీనికోసం అన్ని స్థానాల్లో యోగం యొక్క విశేష భట్టీలు అనేటువంటివి నడుస్తూ ఉండాలి। దీంతో వాయుమండలం శక్తిశాలిగా అయ్యి వ్యర్థము, వ్యక్తానికి పేరు గుర్తులు కూడా లేకుండా ఉంటాయి। बोलो यही लक्ष्य रख आप सभी विशेष संगठित रूप में योग अभ्यास कर रहे हो ना।
అటెన్షన్ ప్లీజ్. కాబట్టి చెప్పండి, మీరందరూ ఇదే లక్ష్యాన్ని ఉంచుకొని మీరందరూ విశేషంగా సంఘటిత రూపంలో యోగాభ్యాసాన్ని చేస్తూ ఉంటారు కదా. అటెన్షన్ ప్లీజ్. बाकी मधुबन बेहद घर की सेवाओं के समाचार तो आप सब सुनते रहते हो. బాకీ మధువనం బేహద్ ఇంటి యొక్క సేవల యొక్క సమాచారం మీరందరూ వింటూనే ఉంటారు. योग तपस्या के साथ अनेक विंग्स के कार्यक्रम राजयोग शिविर आदि चल रहे हैं. యోగ తపస్సుతో పాటు అనేక వింగ్స్ కార్యక్రమాలు రాజయోగ శిబిరాలు నడుస్తూనే ఉంటాయి. बाबा के घर से सभी खूब रिफ्रेश हो सुखद अनुभूतियाँ करके जाते हैं. మరి బాబా ఇంటి నుండి అందరూ బాగా రిఫ్రెష్ అయ్యి చాలా మంచి అనుభూతుల్ని చేస్తూ వెళ్తారు. అచ్చా సభీకో బహుత్ బహుత్ యాద్. ఓం శాంతి. మీ అందరికీ చాలా చాలా బాబా యొక్క స్మృతులు మరియు ఓం శాంతి. సో ఈ మాసమంతా మా అమ్మ యొక్క గుణాలు, శక్తులు, ప్రేరణలని తీసుకొని మన జీవితంలో కూడా ఉపయోగిస్తూ అలా తయారయ్యేటువంటి పురుషార్థాన్ని, అంతర్ముఖిగా అయ్యే పురుషార్థాన్ని చేస్తూ ఉందాము. అచ్చా, మనము మధుబన్ నుండి వచ్చినటువంటి స్మృతి పత్రాన్ని ఇప్పటిదాకా విన్నాము. మరి ఈ మాసం నుండి నెక్స్ట్ 3 మాసాలు అంటే జూన్, జూలై, ఆగస్ట్ మాసాన్ని ముఖ్యంగా తపస్య భట్టీల కోసము మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఈ సమయంలో ఎక్కువగా సేవల కంటే ఎక్కువగా స్వపురుషార్థం కోసము తపస్య భట్టీలు మధువనంలో కానివ్వండి, మన సెంటర్స్లో కానివ్వండి చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఈ 3 నెలలు స్పెషల్గా హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మాసం స్పెషల్గా మమ్మవారి మాసం కాబట్టి మమ్మగారి గుణాలు, శక్తులు, వారి యొక్క స్పెషల్ స్మృతులతో కూడినటువంటి ఈ పాయింట్స్ ప్రతిరోజు మురళీతో పాటు ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మనం ఎక్కువగా చింతన, మంథన, మననము మరియు ప్రాక్టీస్ అంటే కర్మణలోకి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. దీని గురించి కూడా ఒక లెటర్ రావడం జరిగింది. ఇప్పుడు ఆ లెటర్ని కూడా విందాము. స్వ ఉన్నతి నిమిత్త విశేష యాద్ పత్ర బడి దాదియోంకి ప్రేరణయే. స్వ ఉన్నతి కోసం నిమిత్తమైనటువంటి విశేష స్మృతి పత్రము పెద్ద దాదీల యొక్క శుభ ప్రేరణలతో. प्राण प्यारे अव्यक्त बाप दादा के अति स्नेही, सदा तीव्र पुरुषार्थ में तत्पर, अपनी शक्तिशाली मनसा द्वारा सर्व आत्माओं को शुभकामनाओं की सकाश देने वाली निमित्त टीचर्स बहनें तथा सर्व ब्राह्मण कुलभूषण भाई बहनें, ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी. ప్రాణానికి ప్రియమైనటువంటి అవ్యక్త బాప్దాద యొక్క అతి స్నేహి, సదా తీవ్ర పురుషార్థంలో తత్పరులై తమ యొక్క శక్తిశాలి మనస్సు ద్వారా సర్వాత్మలకు శుభభావనల యొక్క సకాశిచ్చేటువంటి నిమిత్తమైనటువంటి టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైన అన్నయ్యలు అక్కయ్యలకు ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధుర స్మృతులను స్వీకరించగలరు. बात समाचार वर्तमान समय की परिस्थितियों को देखते हुए प्यारे बाप दादा की हम सभी बच्चों प्रति विशेष प्रेरणा है कि मास्टर रहम दिल कल्याणकारी बन सर्व के प्रति अपनी शुभ चिंतक वृत्ति रख विशेष मनसा सकाश द्वारा प्रकृति सहित सर्व आत्माओं को सुख शांति की किरणें देने की सेवा करो. ఆ తర్వాత సమాచారం ఏంటంటే, వర్తమాన సమయం యొక్క పరిస్థితులను చూస్తూ ప్రియమైనటువంటి బాప్ దాదా మన పిల్లలందరికీ పట్ల విశేషమైనటువంటి ప్రేరణలను ఇస్తూ ఉన్నారు. ఆ ప్రేరణలు ఏంటంటే, మాస్టర్ దయార్థ హృదయులుగా, కళ్యాణకారులుగా అయి సర్వుల పట్ల తమ శుభ చింతక వృత్తిని పెట్టుకొని విశేషంగా మనసా సకాష్ ద్వారా ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సుఖశాంతుల యొక్క కిరణాలు ఇచ్చేటువంటి సేవ చేయండి. अतः देश विदेश के सभी ब्राह्मण कुलभूषण भाई बहनों प्रति आज विशेष यह याद पत्र भेज रहे हैं कि आने वाले जून, जुलाई, अगस्त मास में सभी बेहद की वैराग्य वृत्ति को धारण कर हर सेवा केंद्र पर तपस्या का वातावरण बनाए. सभी स्थानों पर विशेष योग भट्टियों के कार्यक्रम चलते रहे. इसके लिए मधुबन से हर मास को होमवर्क भेजा जाएगा.
మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరి బ్రాహ్మణ కులభూషణులు, అన్నయ్యలు, అక్కయ్యల పట్ల ఈరోజు విశేషంగా ఈ స్మృతి పత్రం పంపించడం జరుగుతోంది. వచ్చే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో అందరూ బేహద్ వైరాగ్య వృత్తిని ధారణ చేసి ప్రతి సేవా కేంద్రంలో తపస్సు యొక్క వాతావరణాన్ని తయారు చేయాలి. అన్ని స్థానాలలో విశేషంగా యోగ భట్టీల యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉండాలి. దీనికోసం మధుబన్ నుండి ప్రతి మాసము హోంవర్క్ పంపించడం జరుగుతుంది. अभी जून मास हम सबकी मीठी सरस्वती माँ की स्मृतियों का मास है. ఈ జూన్ మాసము మనందరి అతి మధురమైనటువంటి సరస్వతి మాత, మాతేశ్వరి जगदम्बा गारी स्मृति मासमु. ఈ स्मृति मास में बाबा के सभी बच्चे मम्मा के समान गुणमूर्त और शक्तियों का स्तंभ बने. ఈ మాసంలో ఈ జూన్ మమ్మ యొక్క స్మృతి మాసంలో బాబా యొక్క అందరి పిల్లలు మమ్మ సమానంగా గుణమూర్తులు మరియు శక్తుల యొక్క స్తంభంగా కావాలి. गुणमूर्तुलु शक्ति स्तंभंगा कावाली. जैसे मम्मा ने हर गुण और शक्ति को अपने जीवन में धारण कर संपन्नता को प्राप्त किया. ఏం కావాలి, ఎలా అయితే మమ్మ కూడా ప్రతి గుణము మరియు శక్తులతో తమ జీవితంని ధారణ చేసి ఈ గుణాలను, శక్తులను, సంపన్నతను ప్రాప్తించుకున్నారు. हम भी लक्ष्य रखकर प्रतिदिन एक गुण और शक्ति जीवन में धारण करने का पुरुषार्थ करें. అలానే మనం కూడా లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక గుణాన్ని, ఒక శక్తిని జీవితంలో ధారణ చేసి పురుషార్థం చేద్దాము. उसी गुण व शक्ति पर सभी चिंतनशील बाबा के बच्चे विशेष मनन चिंतन करें तथा आपसी संगठन में उसकी गहराई पर अनुभव युक्त चर्चा करें. అదే గుణము లేదు శక్తి పైన మనమందరము కూడా చింతన చేసేటువంటి బాబా యొక్క పిల్లలు విశేషంగా మనన చింతన చేద్దాము. మరియు పరస్పరంలో సంఘటనలో దాని యొక్క గుహ్యత, గోప్యతలోకి వెళ్ళి అనుభవయుక్తమైనటువంటి చర్చను కూడా చేద్దాము. हर बाबा का बच्चा लक्ष्य रखे कि प्रतिदिन हमें कम से कम 8 घंटा ఆత్మాభిమాని స్థితి మే रहने का अच्छा अभ्यास करना है. ప్రతి బాబా యొక్క పిల్లవాడు, ప్రతి బాబా బిడ్డ కూడా ఇదే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ప్రతిరోజు మేము తక్కువలో తక్కువ 8 గంటలు ఏం చేయాలి, ఆత్మాభిమాని స్థితిలో ఉండేటువంటి మంచి అభ్యాసాన్ని చేయాలి. 8 గంటలు ఎలా తీయాలి అంటే దానికోసం ఇక్కడ ఇచ్చారు. సుబహ 4 से 8 और शाम को 6 से 10 बजे तक. మరి ఉదయం 4 గంటలకు మనము అమృత వేళ నుండి ఉదయం 8 గంటల వరకు అంటే మురళీ క్లాస్ వినేటువంటి సమయం వరకు, మరియు సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు అంటే 8 గంటలు అవుతుంది. ఈ సమయంలో విశేషంగా ఆత్మాభిమాని స్థితిలో ఉండేటువంటి అభ్యాసాన్ని పెంచుకునే పురుషార్థాన్ని చేయమని అంటున్నారనమాట. ఎలాగో ఆ సమయం మన యొక్క పర్సనల్ టైం ఉంటుంది, అన్ని కార్యాల నుండి నివృత్తులయ్యేటువంటి సమయము. కాబట్టి ఉదయం 4 గంటలు, రాత్రి 4 గంటలు మన స్వపురుషార్థం కోసం సమయాన్ని తీయాలి. मन और मुख का मौन रख मनसा సేవ करनी है. ఈ 8 గంటలు మనస్సు మరియు ముఖము అంటే నోరు, ఈ రెండిటి యొక్క మౌనాన్ని వహిస్తూ మనసా సేవ చేయాలి. दिन में भी बीच बीच में 5 स्वरूपों की ड्रिल करते हुए అశరీరీ స్థితి बनानी है. రోజంతట్లో కూడా మధ్య మధ్యలో 5 స్వరూపాల యొక్క డ్రిల్ చేస్తూ అశరీరీ స్థితిని తయారు చేసుకోవాలి. अब हमारी नेचुरल नेचर देही अभिमानी की बन जाए, इसका विशेष अटेंशन रखना है. మన యొక్క స్వభావము సహజంగా ఎలా ఉండాలి అంటే దేహీ అభిమానిగా అయి ఉండేటువంటి విశేషమైన అటెన్షన్ దీనిపైన పెట్టాలి. इसी प्रकार जुलाई और अगस्त मास का भी होमवर्क आप सबके पास भेजा जाएगा. ఈ విధంగానే ఈ మాసం జూలైలో పంపించారు. దీంతో పాటు జూలై మరియు ఆగస్టు మాసాల్లో కూడా మీ అందరికీ హోంవర్క్ పంపించడం జరుగుతుంది. उस पर भी आप सब विशेष मनन चिंतन करते हुए योग अभ्यास करना जी. దానిపైన కూడా మీరు విశేషంగా మనన చింతన చేస్తూ యోగాభ్యాసాన్ని చేయండి. बाबा कहते बच्चे अभी आप सबका मनोबल ऐसा हो जो हर परिस्थिति गुड लक अनुभव हो. परीक्षाएं हमारी स्थिति को हलचल में ना लाए.
ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, పిల్లలు ఇప్పుడు మీ అందరి యొక్క మనోబలం ఎలా ఉండాలి అంటే, ఏదైతే ప్రతి పరిస్థితి కూడా వస్తుందో మీకు ఆ ప్రతి పరిస్థితి ఒక గుడ్ లక్, అదృష్టంగా అనుభవం కావాలి. పరీక్షలు మన స్థితిని హల్చల్లోకి అంటే అలజడిలోకి తీసుకురాకూడదు. मनसा ऐसी शक्तिशाली हो जो हम विश्व कल्याण की सेवा में सहयोगी बन सके. మనస్సు ఎలా శక్తిశాలిగా ఉండాలి అని అంటే, మనందరము విశ్వ కళ్యాణ కార్యంలో సేవలో సహయోగులుగా కావాలి. सभी निमित्त बहनों से अनुरोध है कि वे अपनी क्लासेस में विशेष उमंग उत्साह भरते हुए सबसे नवीनता संपन्न पुरुषार्थ कराए. అందరూ నిమిత్తమైనటువంటి అక్కయ్యలతో రిక్వెస్ట్ ఏంటి అని అంటే, అందరూ కూడా వారి వారి క్లాసెస్లో విశేషంగా ఉత్సాహాన్ని పెంచేటువంటి అందరితో నవీనత సంపన్న పురుషార్థాన్ని చేయించగలరు. ఈ విశేషంగా ఈ పాయింట్స్ మీద హోంవర్క్ చేసేటువంటిది కూడా. క్లాస్ में रोज़ मम्मा का एक गुण व शक्ति सुनाइए तथा बोर्ड पर भी लिखे ताकि सभी उसका अभ्यास कर अपनी समर्थ स्थिति बनाए और परमात्मा प्रत्यक्षता के कार्य को संपन्न करने में सहयोगी बन सके. క్లాస్లో రోజు మమ్మ యొక్క ఒక గుణాన్ని, శక్తిని వినిపించటము మరియు బోర్డు పైన కూడా వీటిని రాయడం వల్ల అందరూ కూడా అభ్యాసం చేస్తూ తమ యొక్క సమర్థ స్థితిని తయారు చేసుకుంటారు మరియు పరమాత్మ ప్రత్యక్షత యొక్క కార్యాన్ని సంపన్నంగా చేసే దానిలో మీరందరూ కూడా సహయోగులుగా అవుతారు. इसी शुभ भावना से इस पत्र के साथ प्रतिदिन का चार्ट भी भेज रहे हैं. ఇదే శుభ భావనతోటి ఈ లెటర్తో పాటు ప్రతిరోజు చార్ట్ ఏం రాయాలి అనేటువంటి పాయింట్స్ కూడా పంపించడం జరిగింది. అవి లాస్ట్లో వినిపిద్దాము. సో అదే చార్ట్ని మనమందరము రోజు రాయాలి. सभी यह चार्ट अवश्य भरे तथा मास के अंत में अपने निमित्त बड़ी बहन को दे. बड़ी बहनें उसकी टोटल रिजल्ट अपने त्रैमासिक मीटिंग के समय मधुबन में आकर अवश्य सुनाए. అందరూ కూడా ఈ చార్ట్ని తప్పకుండా రాయాలి మరియు ఈ మాసం యొక్క అంతిమంలో అంటే ఈ 3 మాసాలు ప్రతి మాసం యొక్క అంతిమంలో తమ నిమిత్తమైనటువంటి పెద్దక్కయ్యకి వినిపించాలి మరియు ఆ పెద్దక్కయ్యలు ఆ టోటల్ రిజల్ట్ని 3 మాసాలకు ఒకసారి పెద్దవారి మీటింగ్లో దాని యొక్క రిజల్ట్ని తప్పకుండా వినిపించగలరు. సభీకో బహుత్ బహుత్ యాద్. ఓం శాంతి. మరందరికీ చాలా చాలా స్మృతులు. ఓం శాంతి. ఇది లెటర్. మరి లెటర్తో పాటు ప్రతి మాసాని కోసం చార్ట్ కూడా పంపించడం జరిగింది. ఈ మాసం యొక్క చార్ట్ ప్రతిదిన అప్ని సూక్ష్మ చెకింగ్ కా చార్ట్ మీరు రాసుకోగలరు ఈ పాయింట్స్. సో దట్ ప్రతిరోజు ఆ చెకింగ్ పాయింట్స్ని చూసుకోవచ్చు. రోజు సూక్ష్మ చెకింగ్ యొక్క చార్టు అంటే మీరు రాసి ఇచ్చేలాగైతే మీ టీచర్ అక్కయ్యకి ఆన్లైన్లో వినడం వేరు, ఇలా యూట్యూబ్లో. కానీ ఎవరైతే రాసిస్తారో వాళ్ళు తమ పేరు, సేవా కేంద్రం పేరు మరియు జోన్ సబ్ జోన్ యొక్క పేరు కూడా పైన రాయాలి. మరి ముఖ్యంగా 5 పాయింట్స్ ఇవ్వటం జరిగింది చార్ట్లో. మొదటి పాయింట్, ఆజ్ కా దిన్ విశేష్ గుణమూర్తి బన్కర్ రహే. ఈరోజు నేను విశేషంగా గుణమూర్తుడిగా అయ్యి ఉన్నానా, ఇది మొదటి పాయింట్. 2, గుణోं के आधार पर शक्ति स्वरूप स्थिति का अनुभव किया. గుణాల ఆధారంతో శక్తి స్వరూప స్థితిని అనుభవం చేశానా. 3వ పాయింట్, మన్ और मुख का मौन कितना समय रखा. మనస్సు యొక్క మౌనము మరియు నోటి యొక్క మౌనము ఎంత సమయం పెట్టాను, ఇది 3వ చెకింగ్ పాయింట్. 4, సారీ దిన్ మే కిత్నా సమయ बैठकर యోగాభ్యాస్ కియా. రోజంతటిలో ఎంత సమయం నేను కూర్చొని యోగాభ్యాసాన్ని చేశాను. కర్మయోగులుగా అవ్వడం వేరు, కానీ కూర్చొని యోగాభ్యాసాన్ని ఎంత సమయం చేశాను. 5వ పాయింట్, ఆజ్కే పురుషార్థే సంతుష్ట రహే. నేను నా యొక్క ఈరోజు పురుషార్థంతో సంతుష్టంగా ఉన్నానంటే ఎంత పర్సంటేజ్, ఇది కూడా రాయాలి. సో ఈ 5 పాయింట్లు గుర్తుంటాయి కదా. ఈరోజు నేను విశేషంగా గుణమూర్తుడిగా అయి ఉన్నానా. 2, గుణాల ఆధారంతో శక్తి స్వరూప స్థితిని అనుభవం చేశానా. 3, మనస్సు యొక్క మౌనము మరియు నోటి యొక్క మౌనము ఎంత సమయం వహించాను.
4 రోజంతట్లో ఎంత సమయం కూర్చొని యోగాభ్యాసాన్ని చేశాను. 5 ఈరోజు పురుషార్థంతో నేను సంతుష్టంగా ఉన్నానా. ఈ 5 పాయింట్ల పైన మనము విశేషంగా చెకింగ్ యొక్క చార్ట్ని పెట్టుకొని ఈ 3 మాసాలు మనము ఈ చార్ట్ని రాద్దాము, బాబాకి పంపిద్దాము. అలాగే సెంటర్స్లో నిమిత్తమైన అక్కయ్యలకు కూడా మీరు ఈ చార్ట్ని ఇవ్వగలరు. మరి ఈ పురుషార్థాన్ని ఈ మాసం ఏదైతే ఇచ్చారో ఈ పాయింట్స్ మమ్మ యొక్క గుణాలు శక్తుల గురించి రోజు మురళితో పాటు లాస్ట్లో ఒక పాయింట్ కూడా చదవటం జరుగుతుంది. దాని గురించి చింతన చేయాలి. విశేషంగా అనుభూతి యొక్క చర్చలు కూడా పరస్పరంలో ఇవే మాట్లాడుకోవాలి. మరియు దీన్ని ధారణ చేసేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా. ఓం శాంతి.